హాయ్ గైస్, వెల్కమ్ టు కావ్యాస్ అకాడమిక్ అడ్వెంచర్స్. అండ్ ఇది నా లాస్ట్ డే. నేను అసలు రికార్డ్ చేస్తాను అనుకోలేదు, కానీ ఏదో రికార్డ్ చేశాను కొంచెం. సో ఫుల్ స్నో లాగా వాన పడుతుంది, ఫ్లడ్ అలర్ట్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకా మార్నింగ్ లేవగానే నా స్టఫ్ నేను ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ ప్యాక్ చేసుకున్నా. బట్ కొన్ని అట్లా మిగిలిపోయినవన్నీ ఇట్లా ఇంకా 2 సూట్ కేసెస్లో ప్యాక్ చేసేసాను అనమాట. ఇంకా క్లీనింగ్ చేస్తూ ఉన్నాము. ఇంకా నాకు తెలిసి అరౌండ్ 5 or సంథింగ్ ఇంకా అందరం కలిసి ఇట్లా ఫుడ్ పెట్టుకొని తిన్నాము. ప్రాన్స్ కుక్ చేసుకున్నాము, అంటే లైక్ స్టెమ్ చేసుకున్నాము. గోడలకి కొంచెం ప్యాచ్ వర్క్ ఉంటే అట్లా మొత్తం ఫినిష్ చేసేసి ఇంకా కొంచెం బ్రేక్ తీసుకుందామని ఇంకా లాస్ట్ మీల్ ఇంట్లో నాకు కొంచెం ఇంకా అప్పుడు హిట్ అయిందనమాట నాకు. ఓకే, ఇంకా అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం మేము ఇంక ఇంట్లో ఉంచని. ఇంకా అట్లా లాస్ట్ మీల్ ఎంజాయ్ చేసి ఇంకా ఫ్రిడ్జ్ ఒకటి కిచెన్లో క్లీనింగ్ ఉన్నది. సో అందుకని చెప్పి ఇంకా కొంచెం ఫ్రోజన్ అట్లాంటి వరకు ఫ్రిడ్జ్లోంచి మొత్తం పడేసి మొత్తం క్లీన్ చేసామన్నమాట. మేము నీట్గానే ఉంచుకుంటాం, బట్ వెళ్ళిపోయేటప్పుడు కొంచెం ఇంకా స్టిల్ క్లీన్ చేయాలి కదా, అట్లా క్లీన్ చేసామన్నమాట. అండ్ ఇంకా మాకు ఇట్లా వాల్కి ఈ కలర్ కావాల్సి వచ్చింది మేము. సో ఇంకా నైట్ వాల్మార్ట్కి వెళ్ళి లాస్ట్ మినిట్లో తెచ్చాము. ఇంకా సర్లే వస్తున్నా కదా అని చెప్పి ఒకటి చాక్లెట్ తీసుకున్నాం, మళ్ళీ ఎప్పుడు తింటాను అని. ఇంకా నా గోరింటాకు చూపిస్తున్నా, లైట్లో అంత మంచిగా కనిపించట్లే, పోతుంది. ఫుల్ క్లౌడీ అయిపోయింది. ఇంకా పెయింట్ దొరకలేదు, ఏవో 2 కలర్స్ తీసుకున్నాము. అండ్ ఇంకా సరే నైట్ ఇంకా కుక్ చేసుకోవడానికి కూడా ఏం లేవు కదా స్టఫ్ అని చెప్పి ఇంకా స్పైసీ వెంజీకి వెళ్ళాము. నాకు ఇక్కడ చికెన్ ఫ్రైడ్ నూడిల్స్ చాలా నచ్చింది. నేను లాస్ట్ టైం ట్రై చేశాను. ఇది మా యూనివర్సిటీ ముందలే ఉంటుంది, మా ఇంటికి ఒక 10 minutes వాక్. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇండియన్ ఫుడ్ తినాలనిపిస్తే ఈ ప్లేస్కి వెళ్తాము. ఎవరైతే ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారో చాలామందికి మోస్ట్లీ ప్లేస్ తెలుసుండేది, యూనివర్సిటీ ముందే ఉండేది కాబట్టి. ఇంకా ఒక 50 minutes వెయిట్ చేస్తే మేము ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టాడు. ఇంకా టీవీలో ఏదో మూవీ రన్ అవుతూ ఉంటే అది చూస్తా ఇంకా మాట్లాడుతూ ఇంకా మళ్ళీ ఈ ప్లేస్కి ఎప్పుడు వస్తానా అనుకుంటా డిస్కషన్లు వేసుకుంటా తింటూ ఉన్నాం అనమాట. ఫ్రైడ్ నూడిల్స్ అయితే చికెన్ ఫ్రైడ్ నూడిల్స్ అసలు లిటరలీ నా ఫేవరెట్ స్పాట్. ఇండియాలో ఉన్నప్పుడు తినేదాన్ని అనమాట. మా డాడీ వాళ్ళ మమ్మీని అడిగితే తెచ్చేవాళ్ళు. సో ఇంకా అట్లా ముగ్గురం కలిసి ముచ్చట్లు వేసుకుంటే ఇంకా నైట్ నడుచుకుంటా ఇంటికి వెళ్ళాము. ఇంకా అది అయిపోయింది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తే ఇంకా తనతో కొంచెం సేపు బయట కూర్చొని మాట్లాడుతున్నాము. చెప్పాను ఇట్లా వెళ్ళిపోతున్నా రేపు అది అని. ఇంకా కొంచెం అంటే న్యూ జర్నీ స్టార్ట్ చేస్తాం, ఏదో ఒకటి ఫ్రెష్ స్టార్ట్, మూవ్ అయిపోతున్నాం డిఫరెంట్ ప్లేస్. కానీ కొంచెం ఎక్సైటెడ్గా ఉంది, బట్ స్టిల్ ఏమవుతుందో తెలీదు. జాబ్ లేదు, ఏం లేదు. ఇంకా అట్లా కొంచెం ఈ ప్లేస్ మిస్ అయిపోతా అనుకుంటా. కొంచెం అందరం మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటా అలా చేసాం ఇలా చేసుకున్నాం అనుకుంటే ఇంక ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇదే మా ఇల్లు. ఇంకా ఫైనల్లీ నెక్స్ట్ ఇంకొక లైక్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. మోస్ట్లీ ఇంకొక 3 hours వెళ్ళిపోతాను అన్నప్పుడు రికార్డ్ చేశాను. ఇంకా నా ఫ్రెండ్స్ సడన్గా నాకు ఇట్లా 2 daysలో నా బర్త్డే అని చెప్పి ఇంకా కేక్ చేశారు. అండ్ మా ప్యాచ్ వర్క్కి ఆ పెయింట్ మొత్తం చేద్దాం అనుకుంటే అవి కలర్స్ నైట్ చూస్తే ఓకే ప్రాపర్గానే అనిపించింది, కానీ మార్నింగ్ అసలు మొత్తం కలర్ డిఫరెన్స్ వచ్చేసింది. ఇంకా నేను 3 hours వెళ్ళాలన్నా కదా, లేట్ అయిపోయింది చాలా. ఇంకా నా రూమ్మేట్స్ ఇద్దరు మిగతా స్టఫ్ అంతా ప్యాక్ చేస్తున్నారు, వాళ్ళ స్టఫ్ అంతా. ఇంకా మొత్తం కార్లోకి లోడ్ చేసేసుకొని ఇంకా మార్నింగ్ చాలా ఆకలి అవుతుంది. మేము ఎప్పుడో 3 or 4కి స్టార్ట్ అవ్వాల్సిన వాళ్ళం 10కి స్టార్ట్ అయ్యాము, అంత లేట్ అయిపోయింది. ఇంకా అట్లా ఒక మాచా డోనెట్ తీసుకొని ఇంకా నా మిగిలిన స్టఫ్ అంతా ఇట్లా కార్లో పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఇంకా ముందు వచ్చే వీడియోస్లో నేను ఎక్కడికి షిఫ్ట్ అయ్యాను ఏంటి అని మీకు ఐడియా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.